స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు సజావుగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాం. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. అధికార పీఠం ఎక్కిన 5 ఏళ్లలోనే పంచభూతాలను దోచేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ. చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, మాజీ మేయర్ కటారి హేమలత. వార్తల్లోని వివరాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో కలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. అడుగడుగున జన సైనికులు, టీడీపీ శ్రేణులు, ఆడపడుచుల హారతులు, కేరింతల మధ్య బ్రహ్మరథం పట్టారు. పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఇరువురు అధినేతలు ముందుకు సాగారు. కరకంబాడి రోడ్డులోని ఆశా ఫంక్షన్ హాల్ నుంచి 4 కాల మండపం వరకు కిక్కిరిసిన జనం మధ్య 2.5 గంటల పాటు ఈ రోడ్ షో సాగింది. రోడ్ షోకి తరలి వచ్చిన అశేష జనవాహిని తిరుపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరాహి విజయబేరి సభ కోసం జనసేన, టీడీపీ అధినేతలు సాయంత్రం కరకంబాడి రోడ్డులోని ఆశా కన్వెన్షన్ హాల్లోకి చేరుకున్నారు. అక్కడి నుంచి వేలాదిగా తరలి వచ్చిన జన సమూహం జేజేల మధ్య రోడ్ షో నిర్వహించారు. కరకంబాడి రోడ్డు, మంగళం, లీలా మహల్ సెంటర్, తిలక్ రోడ్డు మీదుగా గాంధీ రోడ్డులోని 4 కాల మండపం వరకు సాగిన ఈ రోడ్ షో ఆద్యంతం అశేష జన సందోహం మధ్య సాగింది. తిరుపతి నగర ప్రజలు మొత్తం ర్యాలీ సాగిన మార్గం మొత్తం నిండిపోయారు. పూల వర్షం కురిపిస్తూ జయహో జనసేన, జయ జయహో టీడీపీ అంటూ నినదించారు. ఇరు పార్టీల శ్రేణులు జెండాలు రెపరెపర ఆడించగా ప్రజలు గాజు గ్లాసు గుర్తుని స్వచ్ఛందంగా ప్రదర్శిస్తూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు తిరుపతి ప్రతిష్టను కూడా కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంఘటితమై వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. తనకు పునర్జన్మను ఇచ్చిన తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని చంద్రబాబు వెల్లడించారు. తిరుపతి నగరాన్ని పూర్తిగా ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ కేంద్రాలుగా వైకాపా ప్రభుత్వం మార్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచక పాలన చేపట్టిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుపతి నగర పవిత్రతను కాపాడేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
4వ రోజు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫెసిలిటేషన్ సెంటర్ నందు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో 4వ రోజు బుధవారం ఉదయం నుండి అత్యవసర సేవలు అందించే వైద్య, ఆరోగ్య, పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు వీడియో ఫోటోగ్రాఫర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి వద్ద ఎలక్షన్ డ్యూటీ కాపీ, ఓటర్ ఐడి, ఆధార్ కార్డును పరిశీలించిన తర్వాతనే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఫెసిలిటేషన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని ఓటర్లకు త్రాగునీరు, మజ్జిగ, స్నాక్స్తో పాటుగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆర్ఓ వెంట ఏఆర్ఓలు డాక్టర్ అరుణ, శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికార పీఠం ఎక్కిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని పంచభూతాలను దోచేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ప్రజల ఆస్తులపై కన్నేసిందని, తాజాగా భూ యాజమాన్యపు హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో వైసీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి అభ్యర్థులు దగ్గుమల్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ప్రజలను హెచ్చరించారు. చిత్తూరులోని గంగనపల్లెలో మాజీ మేయర్ కటారి హేమలత నేతృత్వంలో మంగళవారం రాత్రి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్కు గంగనపల్లికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభ్యర్థులను గజమాలతో సత్కరించి వారిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జరిగిన రోడ్ షోలో ఉమ్మడి అభ్యర్థులు మాట్లాడుతూ టీడీపీ అంటే వైకాపా భయపడుతోందన్నారు. అందుకే అడ్డదారులు తొక్కుతూ ఉమ్మడి అభ్యర్థులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. అంతేకాక తాయిలాలతో ప్రజలను కూడా మభ్యపెడుతూ ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని చూస్తోందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించిన ప్రజా కంటక వైసీపీకి చరమగీతం పాడాలని వారు పిలుపునిచ్చారు. ప్రజాభిమానాన్ని పొందుతున్న తెలుగుదేశం పార్టీని గెలిపించాలని దగ్గుమల్ల, గురజాల అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, టీడీపీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు పల్లంటి సునీల్ కుమార్, జనసేన నేత దయారాం, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ నేతలు రాజశేఖర్ నాయుడు, సతీష్, వరదరాజులు, కిషోర్, గోపి, ప్రభుతేజ, ఉమ్మడి పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 ఏళ్ళుగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ గా కానీ ఉద్యోగాలు కలపడం లేదు. ఎందుకు లేదో మీకు అర్థమవుతుందా? ఈ ప్రభుత్వం ఏ మాత్రం నమ్మకం కలిగించట్లేదు. ఎవరైనా పెట్టుబడి తీసుకొని రావాలంటే అతని మీద నమ్మకం ఉండాలి. ఏం నమ్మకం? ఈయన ఏం చేస్తున్నాడు? పరిపాలన బాగా చేస్తున్నాడా? ఆర్థిక పరిస్థితి బాగుందా? ఇంకేమైనా బాగా చేస్తున్నాడా? ఏమీ లేదు. అశాంతి, అసమర్థత, చేతగాని పని తప్పితే ఏం కనపట్లేదు. అందుకని ఎవరు పెట్టుబడిదారులు రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదు. దానివల్ల యాజ్ అ రిజల్ట్ మనకి ఏమవుతుందంటే మన పిల్లల్ని నిరుద్యోగులుగా బతుకుతున్నారు. ఇంతలో ఊరుకుంటారో వాళ్ళ ఆవేశాన్ని వాడుకోవడానికి మద్యపానం అలవాటు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ మద్యపానం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి అవైలబుల్. ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం రావట్లేదు, తల్లిదండ్రులతో ఇబ్బంది పడలేకపోతున్నారు, వీటికి అలవాటు పడుతున్నారు. దయచేసి మన పిల్లల్ని మనం పాడు చేసుకోవద్దు. మన పిల్లల్ని మనం రైట్ మార్గంలో పెంచుకోవడం. వాళ్ళు ఫ్యూచర్, ఈ దేశానికి భవిష్యత్తు కల్పించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళని కానీ మనం చెడగొట్టుకుంటే దేశం మొత్తం పాడైపోతుంది. కాబట్టి దయచేసి ఇంకా నాకు 4-5 విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ ఇది మా సమయం కాదు. ఈ 2 విషయాలతో ముగిస్తున్నాను. మద్యపానం గురించి మీకు డీటెయిల్ గా చెప్పాలనుకుంటున్నాను. అతను చేసిన స్పూరియస్ లిక్కర్ అంటారు. మామూలుగా విస్కీలు కానీ ఏదైనా తయారు చేస్తే దాన్ని సహజ సిద్ధమైన బార్లీ, లేకపోతే గోధుమలు, లేకపోతే పునాసిస్ వచ్చిన స్పిరిట్ ఉంటుంది, సహజ సిద్ధం ఉంటాయి. వాటితో కానీ తయారు చేసిన మద్యం అయితే మన మగవాళ్ళకి కిడ్నీ, లివరు ఇట్లాంటి సమస్యలు రానే రావు. 60-70 ఏళ్ళ దాకా సమస్య రాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మానేశారు. కెమికల్స్ తో చేస్తున్నారు. ఈ కెమికల్ తో చేసిన దాన్ని మనం ఏదో సాయంత్రం అంతా అలవాటు పడిన వాళ్ళు తాగుతుంటే
కిడ్నీ లివర్లు పాడవుతుంది. ఇప్పటికే 30,000 మంది రాష్ట్రంలో చనిపోయారు. 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? మన భర్తలు, మన పిల్లలు, మనకు సంబంధించిన మనవాళ్ళు పాడైపోతున్నారు. ఎందుకంటే ఎందుకు 2019 నుంచే కిడ్నీ లివర్ వ్యాధులు వస్తాయి, అంతకుముందు రాలేదు. మనకి కోవిడ్ లాగా 21-22 రాలేదు కదా, ఎందుకు వస్తున్నాయని మీరు ఆలోచించారా? ఇదే పరిస్థితి. దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాన్ని, ఇట్లాంటి అసమర్థ ప్రభుత్వాన్ని మనం బయటకు పంపించేసి తెలుగుదేశం పార్టీ ఏర్పరచబోయే సమర్థమైన పాలన చేసే తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. ఈ నాయకులకి, ముఖ్యంగా మా 33, 34 వార్డుల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం అందరం కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళల కోసం సూపర్ 6 పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఇంటింటికి కూడా చేరేయలేదట. సూపర్ 6 పథకాలన్నీ చెప్పారా? ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారా? సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? అందరికి 4-5 సార్లు వచ్చారు కదా, వాటిపైన ఇచ్చారు కదా. కాబట్టి ఇంకా మనకి ఎలక్షన్స్ వచ్చే సోమవారం మే 13వ తేదీన జరగబోయే ఎలక్షన్ లో మనం అందరం కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. ఎవరికి వేయాలక్క ఓటు? ఎవరికి? కాబట్టి అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాలి. మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని, ఎంపీ అభ్యర్థి గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇక్కడ చింతమనేని చెట్టు దగ్గర నుంచి ఇటు పక్కకు గంగనపల్లిలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మన గంగనపల్లి అంటేనే తెలుగుదేశం. మనకు గవర్నమెంట్ రాకపోయినా కూడా ఎప్పుడు కూడా మనకి ఈ వార్డులలో ఎప్పుడు మెజారిటీ వస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కువ, ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా తెలుగుదేశానికే ఓటేయాలి. మన ఇప్పుడు అందరూ కూడా, మీరు మా కుటుంబం లాగా ఇప్పుడు కటారి కుటుంబం మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవంతో అందరూ కూడా మాకు ఎప్పుడు వెన్నంటే ఉంటారు. అలాగే మన అందరి నాయకులకి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపైనే వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను. తిరుపతిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు బహిరంగ సభ నేపథ్యంలో జనసేనలో మరింత ఉత్సాహం నెలకొంది. పవన్ రాకతో వైసీపీలో వణుకు మొదలైందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తనను ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తి అని కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కరుణాకర్ రెడ్డి కూడా ఆకుకూరలు, కూరగాయలు తింటాడే తప్ప మట్టి తినడని కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభల తర్వాత కూటమిలో మరింత ఉత్సాహం నెలకొంది. తిరుపతి రోడ్లు జనసంద్రంగా మారడంతో ఆ పార్టీ నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో బహిరంగ సభ ప్రచారంతో క్యాడర్లో జోష్ పెరిగిందన్నారు. పవన్ రాకతో తిరుపతి జనసంద్రంగా మారిందన్నారు. ఎన్డీఏ కూటమిని జనం నమ్ముతున్నారన్నారు. తనను ఆకుకూరలు అమ్ముకున్న వ్యక్తిగా కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, ఆకుకూరలు అమ్మినా తప్పేంటని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. నేను ఇప్పటికి 4 సార్లు నిన్ను అడిగినా, ఇప్పుడు మళ్ళీ ఆఖరిగా అడుగుతున్నా. ఇంక ఎన్నికలు ఉండేది 4 రోజులే. నువ్వు ఇంకా 4 రోజుల్లో చెప్పినా తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నేను నీకు ఒకటే చెప్తున్నా, నేను అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, దోపిడీలు చేసి ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకో, నేను దానికి సమాధానం చెప్తా. నువ్వు ఏం చెప్తే అది చేసేది బాధ్యత, చేసేదానికి సవాల్ అనేసి కూడా నేను తెలుస్తున్నా. నీ మాదిరి తిరుపతి పట్టణంలో టీడీఆర్ బాండ్లు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్నావు. గంజాయి వ్యాపారాలు చేసి ఒక ముఠాను తయారు చేసావు తిరుపతిని, పుణ్యక్షేత్రాన్ని. నేను తిరుపతిని, పుణ్యక్షేత్రాన్ని పాడు చేశాననేసి నువ్వు వాగుతున్నావు. ఏం చేశానో ఒక్కటి చెప్పు. తిరుపతిలో ఒక్కటి చేశానా నువ్వు చెప్పు. రా, ఎదురుకెదురుగా డిబేట్గా కూడా కూర్చో, నీకు సమాధానం చెప్పేది నేను రెడీ. నువ్వు చెప్పేదానికి, నేను చెప్పేదానికి సమాధానం మీడియా మిత్రులే ఉంటారు, ప్రజలు ఉంటారు, వింటారు. రా, కూర్చుంటామనేసి కూడా మరొక సవాల్ కూడా నీ దగ్గరికి విసురుతున్నా. ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి దోపిడీలు చేసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా 45 సంవత్సరాలు చేసి 5,000 రూపాయలతో కాంట్రాక్టర్ జీవితాన్ని ప్రారంభించి
300 కోట్ల టర్నోవర్తో నేను ఈరోజు కంపెనీని జేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీతో నా సంస్థ బలపడింది. చిత్తూరు జిల్లా, తెలంగాణ, కర్ణాటక, బీహార్లో కూడా మేము 5 రాష్ట్రాలలో కూడా మా వర్కులు చేసుకొని సంపాదించుకుంటుండమే తప్ప అక్రమ సంపాదన చేయలేదు. నేను చేసిన సంపాదనలో కూడా చిత్తూరు పట్టణంలో 21 సంవత్సరం మంచినీళ్ళు ప్రజలకు ఇబ్బందులుగా ఉంటే ప్రతి ఇంటికి 6,000 ఇండ్లు 7,000 ఇండ్లకు 6 బిందెల నీళ్లు ప్రతిరోజు కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా. 21 సంవత్సరాలు ఇచ్చా, ఎంతో ఖర్చు పెట్టా ప్రజలకు. నన్ను గురించి అడుగు. జలదాతగా బిరుదిచ్చారు, డాక్టరేట్గా బిరుదిచ్చారు. ప్రతి చర్చికి, ప్రతి మసీదుకు, ప్రతి దేవాలయానికి, ప్రతి పేదవారి పెళ్లికి, ప్రతి పాస్టర్లకు, ప్రతి సంవత్సరం కూడా ఫంక్షన్లకి ప్రతి ఒక్కరికి నా వంతు కష్టపడిన సంపాదనలో ఖర్చు పెట్టానే తప్ప అక్రమ సంపాదన ఒక్కటి చేయలేదు. పెట్టావు. నేను 300 నుంచి 400 కోట్లు టర్నోవర్ చేయాలంటే కూడా 10% మిగిలితే 30 కోట్లు 40 కోట్లు నాకు మిగులుతుంది. అది 5,000 నుంచి ఈరోజు వచ్చింది. నేను అట్లా సంపాదించి చేశానే తప్ప నేను వేరే ఎక్కడం లేదు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలిపారు. ప్రమాణం చేయడానికి నేను సిద్ధం, విజయానందరెడ్డి నువ్వు సిద్ధమా అని టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సవాల్ విసిరారు. గత 2 రోజులుగా వైసీపీ నేతలు సోషల్ మాధ్యమాలలో గురజాల జగన్మోహన్ పై అసత్య ప్రచారాలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్న ఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లీగల్ వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ ఎదిగానని ఇది ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇలా అసత్య ప్రచారాలు చేయడం కాదు, కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయానందరెడ్డి పైన 14 కేసులు ఉన్నాయని, స్వతహాగా నామినేషన్లో ఇచ్చారని, 10 మంది కోరుకుంటే స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయడాలు సర్వసాధారణం. ఎందుకంటే ఈయన కూడా పిట్టల దొర మాదిరి చాలా డ్యాన్సులు వేసినవి మన దగ్గర ఉంటాయి. సో ప్రజల కోరిక మేరకు ఎవరైనా వేస్తాము. ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు, నేను వేస్తాను, అందరూ వేస్తాను. వాటిని ఏదో తీసుకొని వచ్చి పబ్బుల్లో డ్యాన్స్ వేసినాను, లేదు ఇంకెక్కడో ఆడపిల్లలతో డ్యాన్స్ వేస్తున్నా అంటూ స్త్రీలను కించపరిచే విధంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. సరే, నాకు ఫస్ట్ నుండి కూడా ఎదుటి విమర్శలు కానీ వీడియోలు చూడడం కానీ ఇవి అలవాటు లేదు. నిన్న మొన్న ఏవో డ్రగ్స్ అంట, నేను ఆయన డ్రగ్స్ మార్గద్రవ్యాలు చిత్తూరులో గుట్కా మట్కాలు ప్యాకెట్ లాటరీ అమ్మిస్తున్నాడని చెప్పే కాడికి ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలి. కాబట్టి ఈయన చిత్తూరులో పుట్టి బెంగళూరు పోయినాడు కాబట్టి మహానగరాల్లో ఈ డ్రగ్స్ ఉంటాయో లేదో వాళ్ళకి అలవాటే. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు టన్నులుగా వైజాగ్కి తెప్పించాడు. అది క్యాపిటల్ చేసేద్దాము, అక్కడ అమ్ముకుంటే మంచి డబ్బు వస్తాయి అని అన్ని పోర్ట్లకి మార్గద్రవ్యాలు తెప్పించే అలవాటు ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈయనకు అలవాటు కాబట్టి సడన్గా ఈ జగన్ అనుకొని నా పైన ఏవో వీడియోలు చేస్తున్నాడు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు మంత్రితో పాటు నైనా జైస్వాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జలప్రసాదం పోంచవలసిందే
అందరికీ నమస్కారం. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు, శీలాలకు చూపు ఉండదు, కాలాలకు రూపు ఉండదు, కానీ ఆ గోవింద నామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాసుని సన్నిధి. సో అటువంటి సన్నిధిలో ముక్తి, మోక్షం, ఆయురారోగ్యాలు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది, కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 100 అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచా కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి, ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఏడుకొండలవాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడు అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అండ్ ఫైనల్లీ శ్రీ పారిజాత పుష్ప సేవ కన్నా పేదవాడి మనసులో శ్రీ నిత్య శ్రీ పాద సేవను అంటే అందరికీ కూడా భక్తులందరి పాపాలను మరియు దుఃఖాలను హరిస్తూ అండ్ అందరి గుండెల్లో గోవింద గోవింద అని జపిస్తూ అండ్ వరాహ రూపంలో దర్శనమిస్తూ ఇంకా సుఖాలను దగ్గర చేస్తూ గోవిందుడి లీలా చెప్పుకోలేని ఆనందానికి చిరునామా అని నేను చెప్పగలను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.